Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే సార్. నమస్కారం అండి ఉషా గారు. భరణి నక్షత్రం వారికి అసలు ఏ విధంగా ఉంటుంది, ప్రత్యేకించి వాళ్ళకి ఏ ఏ ఇయర్స్లో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు, ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అంటారు? సో భరణి నక్షత్రం గురించి చెప్పుకోవాలంటే ఆస్ట్రాలజర్కి చాలా మెచ్యూరిటీ ఉండాలండి. వాళ్ళతో వర్క్ చేయాలన్నా కానీ పక్కన వాళ్ళకి మెచ్యూరిటీ ఉండాలి, లేదంటే వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ ఈజీగా చేసుకుంటారండి. సో ఈ నక్షత్రం నేను జనరల్గా రెగ్యులర్ ఫార్మేట్లో లేదండి, అశ్విని, భరణి, రోహిణి, మృగశిర ఈ ఫార్మేట్లో నేను చేసుకుంటాను లేదు నక్షత్రాలు. నేను అనురాధ నక్షత్రం చేసుకుంటూ వచ్చాను అనమాట. ఒక 10 నక్షత్రాలు అయిపోయిన తర్వాత భరణి చేద్దాం అని చెప్పేసి అనుకున్నానండి. చూస్తే నాకెందుకు ఆ స్క్రిప్చర్స్లో యాన్షియంట్ ఋషులు మహర్షులు చేసిన ఆ శ్లోకాలకి తర్వాత నేను రియల్ టైంలో చూసిన దానికి ఎక్కడో మిస్ మ్యాచ్ లాగా నాకు అనిపించింది అనమాట. అదేం కొంచెం నెగిటివ్ షేడ్లో ఉంది, కానీ రియల్ లైఫ్లో నేను చూస్తే వాళ్ళు చాలా చక్కగా ఉన్నారు, ఏంటి ఎలా చెప్పాలని చెప్పేసి నాకు కొంచెం టైం కావాలి, R&D కావాలని చెప్పేసి వదిలేశాను అనమాట. ఆ తర్వాత వేరే నక్షత్రాలని చేసుకుంటూ వచ్చేసాను. నాకు పర్టికులర్ టైంలో అశ్విని చేశాను. అశ్విని చేసిన తర్వాత యూజువల్గా భరణి చేస్తారు. భరణి చేద్దాం అనుకునేటప్పటికి మళ్ళీ నాకు ఎందుకు పాజిటివ్ వైబ్రేషన్స్ రాలేదు, ఎక్కడో సంథింగ్ ల్యాకింగ్ అనిపించింది అనమాట. సో రీసెంట్గా ఏమైందంటే నాకు 2 క్లయింట్స్ వచ్చారండి. ఒకళ్ళు వచ్చేప్పుడు ఆల్మోస్ట్ లైక్ సెలబ్రిటీ అనమాట, యూట్యూబ్లో అట్లా ఉండి చాలా అన్నీ చేస్తూ ఉంటారనమాట. తర్వాత వాళ్ళ నక్షత్రంలో భరణి ఫస్ట్ పాదం ఉందండి. చాలా అద్భుతంగా ఉంది. నేను చెప్పాను మీ సర్వీసెస్ అంతా MNC కంపెనీస్ లాగా వెళ్ళిపోతాయండి, అబ్రాడ్ వెళ్ళిపోతారు, ఎక్కడ ఏ పని చేసినా బాగుంటుందని చెప్పాను అనమాట. తర్వాత రీసెంట్గా అమెరికా నుంచి ఇంకొక అతను ఫోన్ చేశారనమాట. వాళ్ళది భరణి సెకండ్ నక్షత్రం, సెకండ్ పాదం అనమాట. వాళ్ళది కూడా నాకు మైండ్లో ఉండటంతో కొంచెం బాగా డీటెయిల్గా అనాలిసిస్ చేసి పెట్టుకున్నాను. ఫైనల్గా మన యాన్షియంట్ స్క్రిప్చర్స్ అన్నీ చూసుకొని నేను ఒక ప్రెజెంటేషన్ చేసుకొని వచ్చాను అనమాట. చూద్దాం అది ఎట్లా అంటే నాకు ఎంత టైం పట్టింది ఆ నక్షత్రం గురించి, కానీ రియల్ టైంలో కూడానండి భరణి నక్షత్రం గురించి వాళ్ళని అర్థం చేసుకుంటే కనుక మన లైఫ్ అంటే ఏంటో అర్థమవుతుందండి. రెండోది వాళ్ళతో యాస్ట్రాలజర్స్ కూడానండి ఒక భరణి నక్షత్రం వాళ్ళని కరెక్ట్గా అర్థం చేసుకుని కనుక మనకి అసెస్మెంట్ చేయగలిగితే అదే మెచ్యూర్డ్ యాస్ట్రాలజర్స్ అని చెప్పుకోవాలండి. సో అలాంటి నక్షత్రం మనకి ఏం చెప్తుందంటేనండి, ఈ నక్షత్రాన్ని మనకి ఏం చెప్తారంటేనండి, స్త్రీలలో శిశువుకి జన్మించడానికి కావాల్సిన జననేంద్రియం అంగం అంటారు కదండి, అది దానితో మన ఋషులు పోల్చారనమాట. ఎందుకు అలా పోల్చారనే దానికే టైం పడుతుంది మనకి. జనరల్గా అలా మనకి వేరే నక్షత్రాలకు అలా ఉండదన్నమాట. వాళ్ళకి అంబరాలతో ఒక నైఫ్ తోటో పోల్చారనమాట. వీళ్ళు వచ్చేటప్పటికి ఇలా ఒక చూపించారనమాట. అబ్డోమన్ పార్ట్, లోవర్ అబ్డోమన్ పార్ట్, అది కూడాను శిశువుకి సంబంధించి జనానికి కారణమైన జనేంద్రియం గురించి చూపించారనమాట. రియల్ లైఫ్లో అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అనమాట. మనకి ఏం చేస్తారంటే అండి, లేడీస్ ఒక 9 months వాళ్ళ కడుపులో బిడ్డను పెంచుకుంటారు. ఒక పర్టికులర్ టైం వచ్చినప్పటికి ఆ బిడ్డకి బయట ప్రపంచానికి రావాలి. సో వాళ్ళకు ఒక వే కావాలన్నమాట, ఒక మార్గం కావాలి. ఆ మార్గము వచ్చేదాన్ని మనం ఏమంటారు యూని అంటాము, లేదంటే ఏమంటారు అనేది మనకు ఐడియా లేదు. బట్ దానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ లోన్ ఉన్న ప్రపంచాన్ని నుంచి బయట వేరే ఒక డిఫరెంట్ అయిన ప్రపంచాన్ని చూపిస్తారనమాట. సో ఈ భరణి నక్షత్రం వాళ్ళు కూడాను జనాలకి వాళ్ళ ఉన్న స్టేటస్ నుంచి తీసుకొచ్చేసి వేరే డిఫరెంట్ అయిన స్టేజ్లో పెడతారు. కానీ రెండు చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్ అండి. పుట్టడానికి ముందు బేబీ కండిషను, మదర్ కండిషను చాలా టఫ్గా ఉంటుంది లేడీస్. అలాంటి పుట్టిన తర్వాత కూడా బేబీకి అంబిలికల్ కార్డు బొడ్డు కట్ చేయటం అయితేనేమి, ఇక్కడున్న ఎన్విరాన్మెంట్లో ఆ బాబు అడ్జస్ట్ అవ్వాలి, ఏడవాలి, మనం కొట్టి అయినా ఏడిపిస్తారనమాట. ఇట్ ఇస్ ఆల్ పెయిన్ఫుల్ అండి. సో భరణి నక్షత్రం వాళ్ళతో అలానే ఉంటుందండి. వాళ్ళు అలానే ఉంటారు, వాళ్ళతో ఉండేది. బట్ ఆ పెయిన్ అల్టిమేట్గా ఒక మంచి చేస్తుంది అనమాట. సో ఇంత అర్థం చేసుకోవాలండి భరణి నక్షత్రాన్ని గురించి చేసుకోవాలంటే, చెప్పడానికి కూడాను చాలా ఇది ఉండాలన్నమాట. నేను రియల్ లైఫ్లో ఇంటరాక్ట్ అయిన వాళ్ళు చేసే పనులు అలానే ఉంటాయండి. కానీ వాళ్ళు చాలా స్మైలీగా, పేషెన్సీగా, అసలు చక్కగా ఉంటారు. కానీ వాళ్ళు చేసే పనులు అలా ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఎలా అని చెప్తారంటే ఇది స్టార్ ఆఫ్ కంట్రోల్, స్టార్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లిన్ అని చెప్తారనమాట. ఇది ఎందుకు కావాలంటే ది పవర్ రెన్యూవల్ అండ్ ప్యూరిఫికేషన్, అంటే ఒక కొత్తదనాన్ని సృష్టించాలి, దానికి ఈ నక్షత్రం కావాలి. రెండోది ప్యూరిఫికేషన్, అంటే మనకున్న పాపాలు అవి అన్నీ తీసేయడానికి కూడా కావాలి. కానీ ఇక్కడ ప్యూరిఫికేషన్ మీనింగ్ ఏంటంటే మనకున్న పాపాలు అవి తీసేయటం కాదండి, మనం ఆల్రెడీ చేస్తున్న పనుల్లో ఏమైనా వేస్ట్ పనులు ఉంటే అవన్నీ తీసేసి మనం బెస్ట్ మార్గంలో పెడతారండి. అంటే మనలో ఉన్న తీసేయటం అంటే అంత ఈజీ ఏం కాదండి. ఒక రాయిని మనకు శిల్పం కావాలంటే వేస్ట్ని తీసేస్తే అది శిల్పంగా మారుతుంది అనమాట. మన లైఫ్లో మనలో ఎన్నో అవలక్షణాలు ఉంటాయి, మనకు తెలవకుండా ఎన్నో నెగిటివిటీ ఉంటుంది, ఎవరో ఒకళ్ళు తీసేయాలి. ఆ తీసేయటం నీడు వాళ్ళ గ్రేట్గా, మనం తీపించుకోండి మనకి కష్టమే. అది ఉదయాన్నే లేకపోండి, డిసిప్లిన్ ఇవ్వండి, ఇట్స్ నాట్ ఈజీ జర్నీ అండి. బట్ దే విల్ హెల్ప్ అస్ టు డూ దట్ అండి. తర్వాత వాళ్ళు రీబర్తింగ్ అండ్ ట్రాన్స్ఫార్మేషన్ స్పిరిట్, ఈ ఉన్న దాంట్లోంచి కొత్తదానికి కావాల్సిన ఒక శక్తి కావాలి, మనకి ఒక స్పిరిట్ ఉండాలి. అది వీళ్ళు భరణి నక్షత్రం వాళ్ళండి. చూడు ఎంత బాగా చెప్పారండి. అసలు ఇది చాలా సూపర్ స్టార్ అనుకోవాలి, సూపర్ స్టార్లో అద్భుతమైన స్టార్ అనుకోవాలి.
వీళ్ళు ఎలా ఉంటారని మన మహర్షులు ఏం చెప్పారంటే అండి, అవి వచ్చేటప్పటికి దైవజ్ఞ విలాసము, రెండోసి మానసగార అని చెప్పేసి 2 యాన్షియంట్ స్క్రిప్చర్స్లో నుంచి తీసుకున్నానండి. ఫస్ట్ మనకి మానసగార దాంట్లో చూద్దామండి. వాళ్ళు ఏం చెప్పారంటే వీళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఫస్ట్ నెంబర్ 2 సత్యవాది, సత్యం మాట్లాడతాడు. 3 సత్ప్రాణచ్చ అంటే మంచి హ్యూమన్ బీయింగ్ అని చెప్పుకోవాలన్నమాట. నెక్స్ట్ దృఢవ్రత, చాలా డిటర్మినేషన్ ఉంటుంది. ఎంత డిటర్మినేషన్ ఉంటుందంటే వాళ్ళ చుట్టూ వాళ్ళని విమర్శించే వాళ్ళు ఉన్నా కానీ, వాళ్ళ మీద నిందలేస్తున్నా కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారండి. తర్వాత వచ్చేటప్పటికి భరణ్యం జాయతే కలహ సుసుఖే, చాలా కంఫర్టబుల్గా లగ్జరీగా ఉంటారు. ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నా కానీ వాళ్ళ మార్గంలో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. దే డోంట్ పే మచ్ అటెన్షన్, వేరే వాళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నా. ధనవానపి, ఫైనల్గా ధనం కూడా సంపాదించేస్తారు. సో వీళ్ళకి ధనం రావాలంటే ఈ ముందు చెప్పిన పనులన్నీ చేసుకోవాలి, హెల్త్ చూసుకోవాలి. వాళ్ళ హెల్త్ బాగాలేకపోతే వేరే వాళ్ళకి ఏం హెల్ప్ చేస్తారండి. సత్యం మాట్లాడాలి, ఎందుకంటే వీళ్ళు సత్యంగా ఉంటే వేరే వాళ్ళకి అండర్స్టాండ్, ఇట్స్ పెయిన్ఫుల్ జర్నీ, యూ మస్ట్ అని అండర్స్టాండ్ చేసుకోగలగాలండి. సో ఇవన్నీ మనకి వచ్చేటప్పటికి మన మానస్గారిలో చెప్పారండి. ఇంకొక మనకి యాన్షియంట్ స్క్రిప్ట్లో కొంచెం వీళ్ళ గురించి నెగిటివ్గా రాశారు. నెగిటివ్ అని కాదు, బట్ దే ఫెల్ట్ లైక్ దట్ మైట్, నాకు ఐడియా లేదు. బట్ ఇది కూడా దైవజ్ఞ విలాసం అని ఒక సాంస్క్రిట్ ఒక స్క్రిప్చర్లో రాశారండి. వీళ్ళకి ఏముంటుందంటే సదా అపకీర్తి, వీళ్ళు ఏదైనా పని చేస్తూ ఉంటే వీళ్ళని దూషించే వాళ్ళు, వాళ్ళ గురించి నెగిటివ్గా కామెంట్లు పెట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారంట, ఎక్కువ మంది ఉంటారు. బట్ న్యాచురల్గా వాళ్ళు అలానే కదండి, భర్త అనేది ఈజీగా ఏం రాదండి. ఇట్స్ అ పెయిన్ఫుల్. అది ఆ పెయిన్ కొంతమంది బరాయిస్తారు, కొంతమంది ఎందుకు నాకు ఇది ఏంటి అని తిట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు కదండి. తర్వాత వచ్చేటప్పటికి మాన అపవాదహి వచ్చేటప్పటికి వాళ్ళ కీర్తి ప్రతిష్టలు కూడా అప్పుడప్పుడు డ్యామేజ్ అవుతుంది ఏంటంటే. తర్వాత వచ్చేటప్పటికి నానా వినోదైచ్చ, వాళ్ళు చాలా చక్కగా లగ్జరియస్గా అన్ని పనులు చేస్తూ వినోదాలు విందులతో చక్కగా హ్యాపీగా ఉంటారు. తర్వాత వచ్చేటప్పటికి వినీపరాగ అని చెప్పేసి అంటారు. అంటే వాళ్ళకి లేడీస్ గురించి బాగా కన్సర్న్ ఉంటుందండి. సో మనం మొదట్లోనే చెప్పుకున్నాం, వాళ్ళు చేసే పని కూడా అలానే ఉంటుంది. వాళ్ళ మదర్ని చూసినా కానీ, ఇంకొకళ్ళని చూసినా కానీ ఒక హ్యూమనిటేరియన్ తోటి వాళ్ళలో ఉన్న గొప్పతనాన్ని అర్థం చేసుకోగల గొప్ప మనుషులని చెప్పుకోవాలండి. తర్వాత జలాప్త బీతిచ్చ, ఎందుకు వీళ్ళకి నీళ్ళు అంటే భయం అంట. తర్వాత ప్రాణితో వేరే ప్రాణాలు ఉంటాయి కదా మనుషులు కాకుండా, వాళ్ళతో కూడాను ప్రాణప్రదంగా చూసుకునే ఒక గొప్ప పర్సనాలిటీ అని చెప్పి చెప్పుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చి భరణీషు జాతః. సో ఈ భరణీ జాతకులు ఎలా ఉంటారు అని చెప్పేసి మనకు అందులో చెప్పారండి. సో కొంచెం నెగిటివ్ షేడ్గా అనిపించవచ్చు అపకీర్తి, తర్వాత ఇవి కామన్ నౌడేస్. బట్ వీళ్ళు ఒక మంచి పని చేసుకుంటూ పోతుంటే అది వస్తూ ఉంటుంది. బట్ దే డోంట్ కేర్ అండి ఫైనల్లీ, బట్ దే విల్ అచీవ్ ఇట్ అండి. తర్వాత వీళ్ళు వచ్చేటప్పుడు 4 షేడ్లు ఉంటుంది. భరణి 1, 2, 3, 4 పాదాలు, 4 పాదాలు. ఫస్ట్ పాదం నేను రీసెంట్గా కలిసిన క్లయింట్ ఫస్ట్ పాదంలో పెట్టారు. వాళ్ళకి వచ్చేటప్పటికి వాళ్ళకి నృపాంశ అంటారు. వాళ్ళకి రాచరికమైన లక్షణాలు ఎక్కువ ఉంటాయి అనమాట. సో దానివల్ల వాళ్ళకి మంచి క్యారెక్టర్ ఉంటుంది, చాలా కరియర్స్గా ఉంటారు, సక్సెస్ఫుల్గా ఉంటారు. అడోర్న్ విత్ గోల్డ్ జ్యువెలరీ ఏదన్నా పని అనుకుంటే చక్కగా అందరికీ ఉపయోగపడుతుంది అన్న యాంగిల్ ఆలోచించి డెసిషన్ తీసుకుంటారండి. నేను వాళ్ళు అడిగారు నన్ను, ఏమండి నేను అబ్రాడ్లో చూసి చెప్పండి అని, కానీ మీరు అబ్రాడ్ వెళ్ళిపోతారండి, ఇక్కడ ఉండరండి, మీకు ఆల్రెడీ ఉంది వైబ్స్, వెళ్ళిపోండి అని చెప్పేస్తుంటా. ఆ జాతకం అలా ఉంటుందండి. వాళ్ళు చేసే పని కూడా అలానే ఉంటుందండి, కూల్గా కామ్గా ఉండి కన్సిస్టెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. రెండో జాతకం వచ్చేటప్పటికండి రూల్డ్ బై ది మెర్క్యూరీ. వీళ్ళు యాక్చువల్లీ బై ప్రొఫెషన్ డాక్టర్స్ అండి. సెకండ్ ఫాదర్ నేను రీసెంట్గా ఇంటరాక్ట్ అయినారు. వాళ్ళు యూఎస్లో ఉంటారు, లాస్ట్ 20-25 ఇయర్స్ సీనియర్ పర్సన్. వాళ్ళ జాతకం చెప్పుకున్నారు. వాళ్ళు టాక్టికల్గా ఉంటారు, పీరియాడికల్లీ ట్రబుల్డ్ బై లాంగ్ ఒకటి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. తర్వాత ప్రపంచంలో జరిగిన విషయాలన్నీ వీళ్ళకి ముందుగా తెలిసిపోతూ ఉంటాయి అంటండి. తర్వాత వచ్చేటప్పటికి ఎరోగెంట్గా ఉంటారు, క్లవర్గా ఉంటారు, స్కాలర్గా ఉంటారు. న్యాచురల్గా ఆయన డాక్టర్ కాబట్టి అవేర్ ఆఫ్ ది ఫ్యూచర్ వరల్డ్. అందులో R&D ఉన్నారు 25 ఇయర్స్ కాబట్టి అండి, వాళ్ళ ప్రిడిక్షన్ అదంతా చేసుకుంటూ ఉంటారండి అందులో కలిపి. మూడో పాదం వాళ్ళు వచ్చేటప్పటికి వీనస్, అభ్యాం సాంస అంటారు. వీళ్ళు వచ్చేటప్పటికి లవబుల్గా ఉంటారు, ఆప్టిమిస్టిక్గా ఉంటారు, మంచి నాలెడ్జ్ ఉంటుంది శాస్త్రాల్లో. తర్వాత రెస్పెక్టెడ్ బై కింగ్స్ ఆర్ గవర్నమెంటల్ అథారిటీస్, వాళ్ళపైన ఉన్న సీనియర్లు కానివ్వండి, అథారిటీస్ని కానీ వీళ్ళు చేసే పని వల్ల బాగా ఇంట్రెస్ట్గా చూపించేసి వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. ఫోర్త్ పాదం వచ్చేటప్పటికి మార్స్తో ఉంటుందండి, ఇది పాప అంశ అంటారు. అంటే వీళ్ళకి నెగిటివ్ షేడ్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి, కోపంగా ఉండటం. తర్వాత కొంచెం వాళ్ళు పూర్గా ఉంటారు, డబ్బుల విషయాల్లో ఎక్కువ మెయింటైన్ చేసుకోరు, ఎక్కువ సంపాదించుకోవాలనే ఉద్దేశంతో నెగ్లిజెన్స్గా ఉంటారు డబ్బు విషయాల్లో. కొంచెం రఫ్గా మాట్లాడతారు, బిహేవ్స్ వెరీ బ్యాడ్లీ, వైలెంట్లీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ సఫర్ స్ట్రాటజీస్ వాళ్ళ లైఫ్లో కొంచెం ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి, వాళ్ళని బరాయించుకోవాలి. ఏదైనా మంచి పని జరిగే ముందు 1-2 ఏమని చెప్తారంటే ఫెయిల్యూర్స్ అటెంప్ట్ అయిన తర్వాత వాళ్ళు సక్సెస్ వస్తారు. ఈ టైం అట్ట తర్వాత వాళ్ళకి జలసీ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి మనకి 4వ పాదంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ లక్షణాలు చెప్తూ ఉంటారనమాట. వాళ్ళ ప్రొఫెషన్ వచ్చేటప్పటికి నర్సరీ టీచర్స్ అండి. వాళ్ళు చిన్నపిల్లలతో ఎక్కువ ఉంటారు, న్యూరిషన్ కాబట్టి మనం మొదలే చెప్పుకున్నాం అనమాట. అంటే చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళకి ఒక కొత్త ప్రపంచాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి కాబట్టి నర్సరీ, తర్వాత టీచర్స్, అమ్యూజ్మెంట్ పార్క్, టొడ్డీ ఇండస్ట్రీ,
లేడీ డాక్టర్స్, గైనకాలజిస్ట్, మనం ముందే చెప్పుకున్న వాళ్ళు ఎలాంటి వాటికి కరెక్ట్గా ఉంటారన్నమాట. ఐఎఫ్వి క్లినిక్స్ కనెక్టెడ్ విత్ ది మార్చురీ, కోఫిన్, టొబాకో, తర్వాత టీ ఫర్మ్స్, క్యాటరర్స్, బచ్చర్స్, ఫోటో ఇండస్ట్రీ, డాన్సర్స్, సో బయాలజిస్ట్, ఈ ఇండస్ట్రీలో వాళ్ళు ఎక్కువ ఉంటారనమాట. సో మోస్ట్లీ లేడీ కనెక్టెడ్ విషయాల్లో కూడా వాళ్ళు ఎక్కువగా కనెక్ట్ అయ్యి ఉంటారు అనమాట. దే విల్ బి వెల్ కనెక్టెడ్ అండి. వీళ్ళకి ఇయర్స్ స్ట్రైకింగ్ ఇయర్స్ అంటారండి, బెస్ట్ ఇయర్స్ అని చెప్తాం. వాళ్ళకి 24th ఇయర్స్లో సెటిల్ అయిపోతారండి లైఫ్లో. వాళ్ళ వయసు 24 ఇయర్స్లో వచ్చేటప్పటికి సెటిల్ అయిపోతారండి. 33rd వచ్చేటప్పటికి ఒక మంచి యోగమైన ఒక పొజిషన్లో ఉంటారు, రెస్పెక్టబుల్ పొజిషన్కి వెళ్ళిపోతారు అనమాట. 42 ఇయర్స్లో ఒక పవర్కి పొజిషన్కి వచ్చేస్తారు. సో దే విల్ ఎన్హాన్సెస్ దర్ మెచ్యూరిటీ, ఒక పవర్ పొజిషన్ వచ్చేటప్పుడు 42 ఇయర్స్ అవుతుందండి. 51 ఇయర్స్లో ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ వచ్చేస్తుంది. సో లైఫ్ గురించి వాళ్ళు సెట్ అవ్వాలని అవసరం లేదు, బాధపడిన అవసరం లేదు. వాళ్ళు చేయకపోయినా ఫిక్స్డ్ ఇన్కమ్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట వాళ్ళకి. తర్వాత వీళ్ళకి మనకి నక్షత్ర దోషం కనుక చూసామనుకోండి, అది 3rd పాదానికిలో పుట్టిన వాళ్ళకి మాత్రం తండ్రికి దోషం అని చెప్తారండి. 4వ పాదం బేబీకి ఉందండి. 1, 2 పాదాలకు ఎలాంటి దోషం లేదు. కానీ 3rd పాదం వాళ్ళకి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. బట్ 4th పాదం అంత నేను చూసిన వాటిలో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అంతైతే ఏమంటారు అలా జరిగినైతే ఏం లేదు. బట్ నేనేం చెప్తానంటే గో ఇన్ ద మిడిల్ పాత్. అలా నెగ్లెక్టెన్స్ చేయకండి, లేదంటే ఏదో దోషం ఉందని చెప్పేసి భయభ్రాంతులు అయిపోయి ఏదేదో చేసేసి కూడా చేయొద్దు. టెక్నికల్గా ఆలోచించుకొని చేయండి, డెసిషన్ తీసుకోండి నేను చెప్తాను. తర్వాత నవవిధ శాంతులు అని చెప్పేసి ఉంటుంది. మనం ఒక సపరేట్ వీడియో 2-3 డేస్లో రిలీజ్ చేద్దాం, చాలామంది అడుగుతున్నారు. అబ్బాయి పుట్టిన తర్వాత అసలు జనరల్గా ఏమేమి శాంతులు చెప్పాలి, మన స్క్రిప్చర్స్లో ఏం చెప్పారు, అసలు దాని యాక్చువల్ మీనింగ్ ఏంటంటే మనం ఒక వీడియో చేద్దామండి. బట్ టైమింగ్ ఏమంటేనంటే వీళ్ళకి నవవిధ శాంతుల్లో రుద్రాభిషేకం ఒకటి ఉంటుందండి. తర్వాత ఆ నక్షత్రానికి సంబంధించిన జపం చేయించటము, హోమం చేయించటము, బ్రాహ్మణులకు కానివ్వండి, లేదంటే బాగా పూర్ పీపుల్కి మనకి అన్నదానం చేయటము, బట్టలు దానం చేయటం, ఇలాంటివి చేస్తే వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఎందుకంటే వీళ్ళకి హై ఇంటెన్స్తో పడతారు. అందుకే ఈ నక్షత్రానికి అధిపతి యముడు అనమాట. సో వాళ్ళు కొంచెం హై ఇంటెన్స్తో ఉండటంతో మనకి ప్రకృతికి కూడా మనం శాంతి చేయాల్సి ఉంటుంది అనమాట. వీళ్ళకి వచ్చేటప్పటికి లార్డ్ వచ్చేటప్పటికి శుక్రుడు అండి. తర్వాత ఇది మనకి అందరికీ తెలిసిందే, జొడియాక్ సైన్ మనకి మేషరాశిలో ఉంటుంది. డైటీ వచ్చేటప్పటికి యమధర్మరాజు యమ అండి. తర్వాత నేచర్ ఉగ్ర నేచర్ అండి. సో ఎప్పుడైనా ఉగ్ర నేచర్లో వాళ్ళ పుట్టినప్పుడు అండి ప్రకృతి మీకు మంచి అబ్బాయిని ఇచ్చాం కదా, మాకేంటి మమ్మల్ని పార్టీ ఎవరా, బర్త్డే పార్టీ ఎవరా అని నేచర్ అడుగుతుంది. కాబట్టి మనం ఇవన్నీ చేయాలి. ఓకే, అగ్నిముఖ సర్వత దేవత తృప్తి అని చెప్పేసి అంటారు. అగ్ని నుంచే మన తృప్తి కానీ హోమాలు అవి ఇవి చేస్తే బాగుంటుంది అనమాట. తర్వాత గణ వచ్చేటప్పటికి హ్యూమన్ మనిషి, బాడీలో పార్ట్ వచ్చేటప్పటికి హెడ్ అండి. తర్వాత పరాశర ప్రకారం వచ్చేటప్పటికి నుదురు అని చెప్తారనమాట. వీళ్ళకి వేద నక్షత్రం అని చెప్పేసి, అంటే వీళ్ళకి పడన నక్షత్రం ఏదైనా ఉందంటే అది అనురాధ నక్షత్రం. యాక్చువల్గా అనురాధ నక్షత్రం చాలా మంచి నక్షత్రం. వీళ్ళు ఎక్కడికైనా ముహూర్తానికి వెళ్ళినప్పుడు వీళ్ళ నక్షత్రం కనుక తెలియకపోతే వాళ్ళు అనురాధ నక్షత్రంలో కనుక బై మిస్టేక్ వాళ్ళ ముహూర్తంగానే దాన్ని పెడితే దాన్ని అవాయిడ్ చేయాలండి. చెప్పుకోవాలి వాళ్ళకి, నాది భరణి నక్షత్రం అండి ముహూర్తం అంటే వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట. సో అందుకని అనురాధ నక్షత్రం ఉన్నప్పుడు రోజున కానీ ఏదైనా చేస్తే కనుక అవాయిడ్ చేస్తే చాలా మంచిది. పురుషార్థాలు అర్థానికి సంబంధించి మొదట్లో అని చెప్పండి, డబ్బు బాగా సంపాదించేస్తారు. సో మనీ మైండెడ్గా ఉంటారు. మనీ మైండెడ్ కదండి, దే గివ్ ప్రయారిటీ ఫర్ మనీ అనేది. లెటర్స్ వచ్చేటప్పటికి లీ, లో, లు, లే అనే అక్షరంతో ఇంగ్లీష్లో ఎల్తో ఉంటుంది. లక్కీ స్టోన్ డైమండ్. తర్వాత కలర్ వచ్చేటప్పటికి బ్లడ్ రెడ్. తర్వాత లక్కీ నెంబర్స్ 9. తర్వాత ఎలిమెంట్ వచ్చేటప్పటికి ఎర్త్ అండి, దోషం పిత్త. తర్వాత వీళ్ళకి ట్రీ వచ్చేటప్పటికి మనకి ఉసిరి చెట్టుని బాగా పూజించాలండి. మనం ఉసిరి చెట్టు నిన్న దాకా మాట్లాడుకున్నాం, కార్తీక మాసాలు ఉసిరి దీపం అని చెప్పేసి. వీళ్ళకి ఉసిరి దీపం కానీ, ఉసిరికాయ పచ్చడి కానీ, ఉసిరి రిలేటెడ్, ఆమ్లా రిలేటెడ్ వీటితో ఎక్కువగా ఉంటే వీళ్ళకి బాగా షైనింగ్ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఈ నక్షత్రంలో మనకి ఎక్స్టర్నల్కి సంబంధించిన కార్యక్రమాలు ఏమీ చేయకూడదండి. చూడండి, మనకి డెలివరీ టైంలో ఎవరు ఏమి చేయరు. మనకి ఈవెన్ ప్రెగ్నెంట్ 5 months ముందు నుంచే గుళ్ళకి వెళ్ళటం వాటికి వెళ్ళటం ఆఫ్ చేస్తారు. ఎందుకంటే ఇన్సైడ్ ఒక ప్రాణి వస్తుంది కాబట్టి అండి. అట్లానే వీళ్ళకి ఈ నక్షత్రంలో వాళ్ళకి ఎక్స్టర్నల్కి సంబంధించిన ఎక్కువ పనులు చేయకూడదండి. లైక్ పెళ్ళిళ్ళు కానివ్వండి, తర్వాత మనకి ఉపనయనం కానివ్వండి, అక్షరాభ్యాసం కానివ్వండి, ఇలాంటివి భూమి పూజ లాంటివి, ఇలాంటి వాటికి ఏమీ పనులు చేయకూడదు ఈ నక్షత్రంలో. ఎందుకంటే ఇది యముడికి సంబంధించిన నక్షత్రం. బట్ వీళ్ళే ఒక ప్రాణాన్ని ఇస్తూ ఉంటారు కాబట్టి ఎక్స్టర్నల్గా చేస్తే వాళ్ళ కోపం వచ్చేస్తుంది అనమాట. అందుకని ప్రొహిబిటెడ్ మే కాజ్ మెజరీస్. ఈ నక్షత్రంలో అలాంటి పనులు చేస్తే చెడిపోతాయి, ఏది చేయకూడదు. అందుకని క్యాలెండర్ చూసుకొని మంచి పనులు చేసేటప్పుడు ఈ నక్షత్రాన్ని వదిలి చేయాలి. అంతేకాదు, ఇట్ జస్ట్ కామన్ సెన్స్ అండి. అందుకని దే ఆర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ డెలివరీ.
వాళ్ళకి ఇవి పెడితే వాళ్ళు ఆల్రెడీ ఇన్ ద హెవీ లోడెడ్, వీటి మీద అవి చేస్తే దే విల్ నాట్ ఫిట్ అండి. తర్వాత వచ్చేప్పటికి వీటికి సంబంధించిన విషయాల్లో మెడికల్ ట్రీట్మెంట్ కానీ చేసుకోకూడదండి. ఓకే, ఆ జబ్బు ఎప్పటికీ నయం కాదు. తర్వాత కమెన్స్మెంట్ ఆఫ్ డాన్సెస్ కనుక చేస్తే చేసే నర్తకులు డాన్స్ నేర్చుకునే వాళ్ళ మీద గౌరవం పోతుందంట. తర్వాత ఏదైనా కనుక ఎడ్యుకేషన్ కనుక స్టార్ట్ చేస్తే స్లోగా ప్రాసెస్ వస్తుంది. ఇదంతా ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, దే ఆర్ హెవీ లోడెడ్ ఆల్రెడీ. సో ఇవి ఈ ప్రపంచ విషయాల గురించి వాళ్ళకి పట్టవండి, బికాజ్ దే ఆర్ ఇన్ ద స్పిరిచువల్లీ కనెక్టింగ్ అండ్ క్రియేటింగ్ సంథింగ్ ఎల్స్ అనమాట. తర్వాత వచ్చేప్పటికి మనకి వ్రతాస్ కనుక చేసుకుంటే చాలా ట్రబుల్స్ వస్తాయి. వ్రతాలు చేసుకోకూడదు. లాంగ్ ట్రావెల్స్ కనుక చేస్తే కాజెస్ ఎక్సెసివ్ టైర్డ్ సమ్నెస్. అందుకని బాగా అలసిపోయి ఇంటికి టైర్డ్గా వచ్చేస్తారు. అందుకని చేయకూడదు. మీకు ఆల్రెడీ చెప్పాను, హెవీ లోడెడ్ గన్ లాగా హెవీ లోడెడ్ పీపుల్ అనమాట నక్షత్రాలు. డిగ్గింగ్ ఫర్ ద వెల్త్. సో ఆ ధనం కనుక పోయి ఉంటే దాని గురించి ఎదుగుతూ కనుక ఉంటే కనుక ఆ ధనం మనకు రాదు, వేళ్ళ చేతులకు వెళ్ళిపోతుంది. తర్వాత స్టార్టింగ్ ఏ న్యూ వెంచర్స్, ఏదైనా కనుక కొత్త పని కనుక చేస్తే అది బ్యాక్ బిట్టింగ్ హ్యాపెన్స్ ఇన్ ద వర్క్. మన వెనక మనకి గోతులు వేస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి కొత్తది ఏది వెంచర్ వేయకూడదు. తర్వాత సార్టింగ్ ఆఫ్ సెరల్స్, మనకి రైతులకు సంబంధించి కనుక ఏమైనా కనుక చేస్తూ ఉంటే కనుక గోస్ డౌన్ డే బై డే ఎకనామికల్లీ, ఆర్థికంగా వాళ్ళకి అభివృద్ధి ఉండదు, వెనకబడిపోతూ ఉంటారు అనమాట. సో ఇవన్నీ వచ్చేటప్పటికి మనకి భరణి నక్షత్రానికి సంబంధించిన వాళ్ళ లక్షణాలు, గణాలు. ఓకే, బట్ వన్ ఆఫ్ ది బెస్ట్ నక్షత్రం అండి. దీన్ని అర్థం చేసుకునే భరణి నక్షత్రం వాళ్ళు కనుక మన పక్కన ఉంటే వాళ్ళని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మంది. భరణి నక్షత్రం వాళ్ళకి అసలు వాళ్ళ జాతకాన్ని అర్థం చేసుకుంటే వాళ్ళు మెచ్యూర్డ్ ఆస్ట్రాలజర్ అని చెప్పుకోవచ్చండి. మీరు అన్నట్టుగానే ఎవరైతే ఈ నక్షత్రం వారు ఉంటుంటారో కుటుంబంలో కుటుంబ సభ్యులు కనుక మేము జాతకరీత్యా మార్పులు చేసుకోవాలనుకుంటున్నాం, కొన్ని మాకు తెలియకుండానే కొంత నెగిటివిటీ ఉంది అండ్ సైడ్ ట్రాక్స్ వెళ్ళిపోతున్నాం అని కూడా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి మనం జాతకరీత్యా కరెక్షన్స్ చేయొచ్చు అంటారా? అండ్ దాంతోపాటు సార్ ఆన్లైన్ కోర్స్ కూడా మనం డిజైన్ చేసాం కాబట్టి ఇంట్లోనే స్వతహాగా ఒక ఆస్ట్రాలజర్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్లైన్ నుంచి కోర్స్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్. అవునండి, మన పూర్వకాలంలో ఎలా ఉండేవంటే ఎడ్యుకేషను ప్రతి ఒక్కరికి వేదిక ఆస్ట్రాలజీ తర్వాత వేదిక వాస్తు వచ్చి ఉండాలండి. మనకి ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. ఎందుకన్నారంటే ఒక ఇల్లు కట్టడంలో వాళ్ళకి అన్నీ తెలిసిపోతుందండి. వాస్తు ఎలా ఉండాలి, ముహూర్తం ఎలా పెట్టుకోవాలి, జనాలతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, రిసోర్సెస్ ఎలా తవ్వాలి, మొత్తం వచ్చేస్తుంది. ఆ తర్వాత పెళ్ళి అన్నాడు, భోగానికి వెళ్ళిపోవాలని చెప్పేసి. అందుకని ప్రతి ఊళ్ళో ప్రతి ఇంట్లో పూర్వకాలంలో వాస్తు తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అట్లీస్ట్ అది ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ అండి. అందుకని మనకి క్యాలెండర్లో కూడాను ఇవన్నీ మ్యాండేట్కి పెట్టేవాళ్ళు. అంటే ఇప్పుడు తీసేస్తున్నారు స్లోగా, అవి నక్షత్రం ఏంటి అవేంటి మనకి అది అర్థం కాని లాంగ్వేజ్ ఎందుకని చెప్పేసి వదిలేస్తున్నారు అనమాట. సో ఇదేం చెప్తారంటే అండి, ఇలా ఈ మన మహర్షులు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని నేర్చుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. ఎవరైతే వాళ్ళ జాతకం వాళ్ళు తెలుసుకొని కనుక ఉంటే ఈ పర్టికులర్ ప్లానెట్ అసలు వాళ్ళకి ఏది స్ట్రెంత్ ఏది వాళ్ళ లైఫ్ 50% హార్మోన్స్గా ఆటోమేటిక్గా అయిపోతుంది. తెలుసుకోవడం ద్వారానే అయిపోతుందని చెప్తుంది. అది తెలుసుకోవాల్సిన బాధ్యత ఫస్ట్. సో అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఒక చిన్న కోర్సు కనుక ఒక 5-6 అవర్స్లో వాళ్ళు బేసిక్గా అసలు ఆస్ట్రాలజీ ఏంటింది, లగ్నం అంటే ఏంటి తెలుసుకుంటే కంటే బాగుంటుందని ఒక కోర్స్ ఒకటి లాంచ్ చేసేస్తున్నామండి. అది అందరూ ఎన్రోల్డ్ అయ్యి చాలా తక్కువగా ఆన్లైన్లో ఎక్కడ త్రూ అవుట్ ది గ్లోబ్ నుంచి చేసేయచ్చు. ప్లస్ అది ఆథెంటిక్ సోర్సెస్, మన మహర్షులు చెప్పిన జ్ఞానాన్ని వాళ్ళకి కనెక్ట్ చేసామన్నమాట. రెండోది వచ్చేటప్పుడు ఇది కాకుండా ఇండివిడ్యువల్గా వాళ్ళ హారోస్కోప్ డిఫరెంట్గా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళ ప్లానెట్స్ పొజిషన్స్ బట్టి, తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది. కొంతమందికి రాజయోగాలు ఉంటాయండి, కానీ వాళ్ళు బాధపడుతూ ఉంటారు. షాకింగ్ అనమాట. అంటే వాళ్ళు చేసే లైఫ్ స్టైల్ వాళ్ళ జాతకానికి మ్యాచ్ అవ్వట్లేదు, ఎక్కడో కనెక్షన్ మిస్ అవుతుంది అనమాట. ఆ విధంగా మనం కౌన్సిలింగ్ ఇచ్చి కనుక చేస్తే దే గ్రో వెరీ ఫాస్ట్ అండి. ప్రాస్పరిటీ ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, ధనం సంపాదించుకుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరికైనా కావాలంటే మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక కనెక్ట్ అయితే కనుక మనకు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వచ్చండి, మనం వాళ్ళు హెల్ప్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి ఉషా గారు. సో ఎవరైనా సరే జాతకరీత్యా కనుక సురేష్ గారిని కలవాలి అనుకున్నా లేదా ఆన్లైన్ త్రూ కోర్స్ తీసుకోవాలనుకున్నా డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.